హైదరాబాద్ మీర్పేట్ పరిధిలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఘటనలో బైక్ మీద వెళ్తున్న విద్యార్థి టిప్పర్ కింద పడి మృతి చెందాడు. బైక్ ను దాదాపు 50 మీటర్ల వరకు ఈడ్చుకెళ్లింది టిప్పర్. వైజాగ్ చెందిన విద్యార్థి వర్తన్ కృష్ణసాయి కాలనీలో నివాసం ఉంటున్నాడు. బాలాపూర్ చౌరస్తాలోని ఒక ప్రైవేట్ కాలేజీలో ఐటీఐ మొదటి సంవత్సరం చదువుతున్నాడు. ఇక నాదర్గుల్ నుంచి బడంగ్పేట వైపు వెళ్తుండగా రోడ్డు పక్కనే ఉన్న ఆటో ఒక్కసారిగా రోడ్డు మీదకి వచ్చింది. ఎలాంటి సిగ్నల్ ఇవ్వకుండా బైక్ అదుపు తప్పి టిప్పర్ కింద పడింది. సుమారు 50 మీటర్ల వరకు బైకర్ ను ఈడ్చుకెళ్లిన విజువల్స్ సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి. మనం బిగ్ టీవీ స్క్రీన్ పైన చూస్తున్న మీర్పేటలో జరిగిన రోడ్డు ప్రమాదానికి సంబంధించిన దృశ్యాలు. ఒక్కసారిగా సడన్ గా రోడ్డుపైకి ఆటో రావడంతో దాన్ని తప్పించే క్రమంలో ఆ యువకుడు ఏదైతే అక్కడున్న టిప్పర్ కింద పడిపోవడం కూడా మనం చూస్తున్నాం. అయితే ఎటువంటి సిగ్నల్స్ లేకుండా సడన్ గా టిప్పర్ కిందకి రావడంతో టిప్పర్ డ్రైవర్ కూడా దాన్ని గమనించలేదు. ఇక తనని 50 మీటర్ల వరకు ఈడ్చుకెళ్తున్న దృశ్యాలు కూడా మనం చూసాం. స్థానికులు అక్కడికే చూసి దాన్ని నిలువరించే ప్రయత్నం కూడా చేశారు. ఒక్కసారిగా కేకలు వేస్తూ కూడా ఏ విధంగా అయితే దాన్ని ఆపే ప్రయత్నం చేశారో కూడా మనం చూసాం. ఇక అప్పటికే 50 మీటర్ల వరకు ఈడ్చుకెళ్లడంతో టిప్పర్ బైక్ ని అక్కడికక్కడే అతను మృతి చెందినట్లుగా కూడా మనకి సమాచారం అందుతుంది. అయితే టిప్పర్ డ్రైవర్ను అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తుంది. ఆటో డ్రైవర్ను కూడా అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తుంది పోలీసులు. ఆటోకి ఎటువంటి సిగ్నల్స్ లేకుండా రోడ్డు పైన సైడ్న పార్క్ చేసిన ఆటో ఒక్కసారిగా రోడ్డు మీదకి వస్తున్న క్రమంలో అటు నుంచి వస్తున్న ఈ బైక్ పై వెళ్తున్న విద్యార్థి ఎవరైతే ఉన్నారో అతను తన బంకిని కంట్రోల్ చేసుకోలేక పక్కనే ఉన్న టిప్పర్ కిందకి పోనించడం జరిగింది. అకస్మాత్తుగా జరిగిన ఈ ఘటన కారణంగా విద్యార్థి మృతి చెందినట్లుగా కూడా మనకు తెలుస్తుంది. అదుపు తప్పి టిప్పర్ కిందకి బైక్ వెళ్లిన కారణంగానే విద్యార్థి ప్రధానంగా మృతి చెందినట్లు తెలుస్తుంది. అయితే విద్యార్థి ప్రైవేట్ కాలేజీలో ఐటీఐ మొదటి సంవత్సరం చదువుతున్నట్లుగా కూడా సమాచారం అందుతుంది. ప్రమాదం జరిగిన వెంటనే టిప్పర్ డ్రైవర్ కూడా అక్కడి నుంచి పరారైపోయినట్లుగా కూడా మనకి సమాచారం. పోలీసులు ఇప్పటికే కేసు నమోదు చేసి దర్యాప్తు కూడా కొనసాగిస్తున్నారు. అయితే మృతునికి సంబంధించిన డీటెయిల్స్ కూడా ఇంకా తెలిసే అవకాశం కనిపిస్తుంది. ప్రస్తుతానికి ఏపీ వాసిగా గుర్తించారు. అతని కుటుంబ సభ్యులకు కూడా సమాచారం అందించే అవకాశం కనిపిస్తుంది. స్థానికులు చూసి అప్పటికే ఆ టిప్పర్ ని నిలువరించే ప్రయత్నం చేశారు. టిప్పర్ డ్రైవర్ కి సంకేతాలు ఇచ్చే ప్రయత్నం చేశారు. కానీ అప్పటికే 50 మీటర్లు ఈడ్చుకెళ్లిన క్రమంలో ఆ టైర్స్ కింద పడిపోయిన యువకుని బాడీ ఛిద్రం అయిపోయిందని కూడా మనం చెప్పుకోవచ్చు. ఆ విజువల్స్ ని చూస్తే ఎంత ఘోరంగా జరిగిందో యాక్సిడెంట్ కూడా మనం చూస్తున్నాం. చూసిన చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ కూడా పరుగున వెళ్ళి దాన్ని నిలువరించే ప్రయత్నం చేసినప్పటికీ కూడా 50 మీటర్లు ఈడ్చుకెళ్లిన క్రమంలో విద్యార్థి మృతి చెందారు. దీనికి సంబంధించిన విచారణ అనేది కొనసాగుతూనే ఉంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని డెడ్ బాడీని పోస్టుమార్టం కోసం ఉస్మానియా ఆసుపత్రికి కూడా తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసి పరారీలో ఉన్న లారీ డ్రైవర్ను అలాగే ప్రధానంగా ప్రమాదానికి కారణమైన ఆటోను కూడా పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నారు పోలీసులు. మీర్పేటలో అత్యంత దారుణమైన ఘటన జరిగిందని మనం చెప్పుకోవచ్చు. ఒక ప్రైవేట్ కాలేజీలో ఐటీఐ చదువుతున్న విద్యార్థి ఏ విధంగా అయితే తన ప్రాణాలను కోల్పోయాడో కూడా మనం క్లియర్గా చూడొచ్చు బిగ్ టీవీ స్క్రీన్ పైన. అయితే మీర్పేట రోడ్ పైన వెళ్తున్న టిప్పర్ పక్క నుంచి ప్రయాణిస్తున్నాడు ఈ విద్యార్థి తన బైక్ పైన. ఇక అదే సమయంలో సడన్గా ఎంట్రీ ఇచ్చింది ఒక ఆటో. ఎటువంటి సిగ్నల్ లేకుండా రోడ్డు పైకి రావడానికి ప్రయత్నించింది ఆటో. ముందుగా ఆటో సైడ్న పార్క్ చేసి ఉండడం, అందులో కొంతమంది ప్యాసింజర్స్ ఎక్కడం కూడా మనం చూస్తున్నాం. వాళ్ళని ఆటోలో ఎక్కించుకున్న తర్వాత డ్రైవర్ ఒక్కసారిగా దాన్ని రోడ్ పైకి తీసుకొచ్చాడు. అయితే వెనుక నుంచి వస్తున్న బైక్ పైన ఉన్న ఈ విద్యార్థి ఆటోని తప్పించబోయి పక్కనే ఉన్న టిప్పర్ కి ఢీకొనడం కూడా మనం చూస్తున్నాం. టిప్పర్ ని ఢీకొన్న తర్వాత ఆ టిప్పర్ లారీ డ్రైవర్ ఎవరైతే ఉన్నారో అతను దాన్ని గమనించకుండా ఆ విద్యార్థిని సుమారు 50 మీటర్ల వరకు ఈడ్చుకు వెళ్ళిన దృశ్యం చూస్తున్నాం. అయితే ఎప్పుడైతే టిప్పర్ ని ఢీకొందో అప్పుడు బైక్ అయితే అక్కడే అక్కడే ఆగిపోయిందని మనం చెప్పుకోవచ్చు. కాకపోతే విద్యార్థి మాత్రం ఆ టిప్పర్ చక్రాల కింద పడిపోయి ఆ టైర్స్ కింద
కింద పడిపోయి ఉండడం, దాన్ని అతను 50 మీటర్ల వరకు అదే విధంగా ముందుకు తీసుకువెళ్ళడం జరిగిన నేపథ్యంలో విద్యార్థి అక్కడికక్కడే మృతి చెందాడు. అయితే ఈ యాక్సిడెంట్ జరిగిన తర్వాత వెంటనే ఆ టిప్పర్ డ్రైవర్ అయితే పరారవడం జరిగింది. పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకునే ప్రయత్నం కూడా చేస్తున్నారు. కేసు నమోదు చేసుకుని సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి సాగర్ అందుబాటులో ఉన్నారు. సాగర్, ఈ ప్రమాదానికి ప్రధానంగా ఆటోని రోడ్డుపైకి తీసుకొచ్చిన ఆటో డ్రైవర్ అని చెప్పుకోవచ్చు, అలాగే టిప్పర్ డ్రైవర్ అని కూడా చెప్పుకోవచ్చు. వాళ్ళిద్దరిని అదుపులోకి తీసుకున్నారా? పోస్ట్ మార్టం పూర్తయిందా? సంబంధించిన డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి? మీరుపేటలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బైక్ పైన వెళ్తున్నటువంటి విద్యార్థి టిప్పర్ కింద పడి అక్కడికక్కడే మృతి చెందాడు. దాదాపు ఈ ప్రమాదంలో టిప్పర్ 50 మీటర్ల వరకు బైక్ ను ఈడ్చుకెళ్లినట్లు కూడా మనకు సీసీ కెమెరా దృశ్యాలు క్లియర్ గా కనిపిస్తున్నాయి. అయితే ఇక్కడ స్టూడెంట్ వైజాగ్ చెందినటువంటి విద్యార్థి వర్ధన్ కృష్ణసాయి కాలనీలో నివాసం ఉంటున్నాడు. బాలాపూర్ చౌరస్తాలో ప్రైవేట్ కాలేజీలో ఐఐటి ఫస్ట్ ఇయర్ చదువుతున్నాడు. నాదర్గుల్ నుంచి బడంపేట వైపు వెళ్తుండగా ఈ ఒక్కసారిగా ఆటో ఎదురు రావడం, అనంతరం ఎలాంటి సిగ్నల్ ఇవ్వకుండా ఆటో ఒక్కసారిగా రావడంతో బైక్ అదుపు తప్పి టిప్పర్ కిందికి వెళ్ళినట్లు కూడా తెలుస్తుంది. సో అది గమనించని టిప్పర్ డ్రైవర్ అదే విధంగా ఆ టిప్పర్ వాహనాన్ని ఈడ్చుకుంటూ వెళ్ళాడు. 50 మీటర్ల వరకు కూడా ఆ బైకర్ ను ఈడ్చుకెళ్ళినట్లు కూడా ఆ సీసీ కెమెరాలో పూర్తిగా దృశ్యాలన్నీ రికార్డ్ అయ్యాయి. సో ప్రమాదం జరిగిన వెంటనే అతను అక్కడికక్కడే మృతి చెందాడని గమనించిన టిప్పర్ డ్రైవర్ అక్కడి నుంచి ఆ వాహనాన్ని వదిలేసి పరారైనట్లు కూడా తెలుస్తుంది. వెంటనే సమాచారం అందుకున్నటువంటి మీర్పేట్ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని డెడ్ బాడీని పోస్ట్ మార్టం నిమిత్తం తరలించారు. ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. ఘటనపైన మీర్పేట్ పోలీసులు కేసు నమోదు చేసి సీసీ కెమెరా ఆధారంగా దర్యాప్తు చేస్తున్నారు. పరారీలో ఉన్న లారీ డ్రైవర్ తో పాటుగా ఆ టిప్పర్ డ్రైవర్ తో పాటుగా ఆటో, ఎందుకంటే ప్రమాదానికి ప్రధాన కారణం ఆటో డ్రైవర్. ఎందుకంటే ఆటో ఒక్కసారిగా రావడంతోనే ప్రమాదం జరిగినట్లు కూడా క్లియర్ గా అర్థమవుతుంది. బైకర్ అదుపు తప్పి టిప్పర్ కిందికి వెళ్ళాలి. సో దీంతో ఆ కుటుంబ సభ్యులు, విద్యార్థి కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలిపిస్తున్నారు. ఇప్పటికే వారికి కుటుంబ సభ్యులు కూడా సమాచారం అందించినట్లు కూడా తెలుస్తుంది. వారు ఉస్మానియా ఆసుపత్రి వద్దకి చేరుకుంటున్నారు. సో ఈ మొత్తం ఘటన పైన కేసు నమోదు చేసినటువంటి పోలీసులు లారీ డ్రైవర్, టిప్పర్ డ్రైవర్ తో పాటుగా పారిపోయినటువంటి ఆటో డ్రైవర్ కోసం కూడా గాలిస్తున్నట్లు కూడా తెలుస్తుంది. రత్న. రైట్, థాంక్యూ సాగర్.